వివరాలకు వెళ్తే హైదరాబాద్ అంబర్పేటలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలు మెరుగవడం లేదన్నారు. ప్రభుత్వ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు సరైన భోజనం అందుబాటులో లేదు. సమస్య కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించామన్నారు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఉన్న స్కూళ్లకు మరమ్మతులు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ప్రాపర్గా అందించాలని అన్నారు. ఈసారి 85% 10th క్లాస్ వరకు వచ్చింది. 10th క్లాస్లో 88% వచ్చింది. ఈ సంవత్సరము ఎంత రావాలా? ఒకసారి 10th క్లాస్ వాళ్ళు చేతులు ఎత్తండి. 10th క్లాస్ వాళ్ళు ముందున్నారు అందరూ. అచ్చా, గుడ్. ఎంతమంది ఉన్నారు? భారత్ మాతాకి వందే వందే వందే. బట్టలు వేసుకొని ఆడపిల్లలు మగపిల్లలు జుట్టు కాడికి వెళ్ళి ఇంత శుభ్రంగా తయారు చేసి క్రమశిక్షణతోని స్కూల్ పిలిపిస్తున్నారంటే ఆ టీచర్లకు హెచ్ఎంకు నేను అభినందనలు చేస్తున్నాను. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కు ఏమాత్రం తీసుకోకుండా వాళ్ళకంటే కూడా మీరు సరి టీచర్లకు హెచ్ఎంకు అభినందన తెలియజేస్తున్నారు. నాచారం బాబానగర్ ప్రాంతంలో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్య అని నాచారం 6వ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. నాచారం ఎర్రకుంట చెరువులో ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డిఈ సహకారంతో గుర్రపు డెక్క ఆకు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి, హెచ్ఆర్ మోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని అన్నారు. భవిష్యత్తులో నాచారంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ గుర్రపు డెక్క ఆకు తొలగించినట్లయితే నాచారం ప్రజలకు దోమల విషయంలో కొంత ఊరట లభిస్తుందని అన్నారు. దీనికి సహకరించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డికి డిఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా ఇన్ఛార్జ్ అయినటువంటి మా మందముల పరమేశ్వర గారికి ఈ యొక్క సమస్యను మేము తీసుకెళ్తే వెంటనే అక్కడ డీసీ గారితో మాట్లాడి అక్కడి నుంచి వినపత్రం ఇప్పించి ఏదైతే ఫ్లోటింగ్ మిషన్ ఉందో ఇక్కడ తెప్పించి ఖచ్చితంగా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే అక్కడున్న అధికారులకు మా నాచారం సీనియర్ కాంగ్రెస్ తరఫున అందరి తరఫున వెళ్ళి డీసీ గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వెంటనే స్పందించి ఈ యొక్క మిషన్ రావడం జరిగింది. సో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం గారి మరొకసారి నిర్మించింది. కాబట్టి భవిష్యత్తులో నాచారంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మేము ముందుకుండి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి మరి ఈరోజు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా డీ సార్కి తెలియజేస్తూ ఈ దోమల సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇవాళ నాచర ప్రజలకు ఈ గుర్రపు డెక్క తీయడంలో చాలా ఊరట కల్పిస్తుంది. కాబట్టి మేము నిజంగా మరొకసారి మా నాచారం 6వ డివిజన్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఇన్ఛార్జి మందమల పరమేశ్వర్ రెడ్డి గారు ఆయన దృష్టికి పోకనే ఇమ్మీడియట్లీగా డీసీ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా మిషన్ పెట్టినాయంటే ఆయనకు మేము ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం పరమేశ్వర్ రెడ్డి గారికి. నిన్న ఒక సందర్భంతో నేను మున్సిపల్ ఆఫీసు పోయిన డీసీ దగ్గరికి, డీసీ గారు అంటున్నారు ఎక్కడ లేని ఫండ్స్ తెప్పించిందంటే ఈసారి కాపరా కానీ ఉప్పల్ మున్సిపల్ కానీ ఒక పరమేశ్వర్ రెడ్డి గారి 100 కోట్ల ఫండ్తో ఇప్పుడు మన జవహర్ నగరు శ్మశాన వాటికి కానీ ఇది మంది రాధికా దగ్గర కానీ చెనిగిచెర్ల కానీ ఇవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేసినామని అతను చెప్పంగా నేను కూడా విన్నా. ఈరోజు పరమేశ్వర్ రెడ్డి గారు మన ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడంటే ఓ పరమేశ్వర్ రెడ్డి గారి పుణ్యంతోనే కొడుతున్నాడు. ఆయన
ఏదో వచ్చి ప్రజాప్రతినిధిగా కొబ్బరికాయలు కొడతారండి. శాంక్షన్ చేసేటివన్నీ కూడా వందల కోట్లు గవర్నమెంట్ నుండి ఫండ్స్ తీసుకురావడంలో మొగోడు దిట్టమైన మనిషి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ పాటించకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలల గొంతు కోసిందని, అగ్రకులాల కంటే మాలలు అభివృద్ధి చెంది అంటరానితనం పోయినట్లుగా రోస్టర్ పాయింట్లను కేటాయించి మాలలకు విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు దక్కకుండా అణిచివేసే కుట్రకు పాల్పడిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగా సామాజిక వర్గంతో బాయికాడా ఉన్న అనుబంధంతో పాటు వారికి మేలు చేయాలన్న తలంపుతోని వర్గీకరణ చేశారని ఆయన పలు సందర్భాల్లో చెప్పారన్నారు. ఎంపెరికల్ డేటా తీసుకోకుండా 41 కులాలకు అన్యాయం చేసేలా రోస్టర్ పాయింట్లు సవరించడంతో పాటు వర్గీకరణ రద్దు చేయించే వరకు మాలల పోరాటం ఆగదని అన్నారు. మాల మానాడు మాలలకు జరిగిన అన్యాయానికి మాల మానాడు ఇంకో అవతారం ఎత్తుతుంది. మాల మానాడు ఏంటంటే మాల మానాడు ఎస్సీ వర్గీకరణ చేసినాక వర్గీకరణ చేస్తే 5% వస్తే 5% వస్తే 5 జాబులన్న రావాలి కదా. 5 జాబులు రాకుండా ఒక్కటే జాబ్ వచ్చింది. ఒక జాబ్ వచ్చినందుకు మాలమానాడు తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఈ రోసర్ పాయింట్ పెట్టినందుకు దాన్ని సవరించాలని మన రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం. చాలా తీరని అన్యాయం జరుగుతుంది. దయచేసి రోసర్ పాయింట్ సవరించాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అది సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తాం. ముందుకెళ్ళిపోయి అన్ని జిల్లాలు మాలలను చైతన్యం చేసుకుంటా, అన్ని జిల్లాలు మండలాలు తిరుగుకుంటా మాలల చైతన్యం చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా ఇది రోసర్ పాయింట్ సవరించిన దగ్గర పోరాటం చేస్తామని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రోసర్ పాయింట్ సవరించకపోతే మేము చలో హైదరాబాద్ నవంబర్ 2న చలో హైదరాబాదు లక్షలాది మంది వచ్చి మేము మా హక్కులను మేము సాధించుకుంటామని మేము కోరుతున్నాం. ఏంటంటే ఊగ చెప్పిన కూడా గాలి మాటలు అవుతుండయి. రేవంత్ రెడ్డి గారు ఈ లోపల రోసర్ పాయింట్ సవరిస్తే మీ క్యాబినెట్ మీటింగులో కూర్చొని క్యాబినెట్ మీటింగు రేవంత్ రెడ్డి గారు మాలలకు న్యాయం చేస్తాడని కూడా మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు రైతులకు యూరియా అందించడంలో విఫలమైంది. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలను పార్లమెంటుకు పంపింది తెలంగాణ కోసం పోరాడడానికే కదా, వీళ్లకు రైతు గోసా గుర్తొస్తలేదా అని తెలంగాణ ఆమ్ ఆద్మీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బుర్రా రాముగౌడ్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోని ప్రధాన ఆకాంక్ష కూడా ఇదే. కానీ జరుగుతున్నది ఏమిటి? యూరియా కోసం రైతుల పడిగాపులు, పెద్ద పెద్ద క్యూ లైన్లు, తోపులాటలు, తొక్కిసలాటలు, పోలీసుల కాపలాలు, తెల్లవారక ముందు నుంచే వరుసలో నిల్చోవడం, నిలబడే సత్తువ లేక తమ బదులుగా చెప్పులను పెట్టడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాకాలం మరియు రబీ సీజన్ సమయంలో యూరియా అత్యవసరమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో విఫలమైంది. రైతులు యూరియా కోసం రోడ్లపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న న్యూసే
ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా అదే సమస్య. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏదైతే తెలంగాణ కోసం పోరాటం చేశామో, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలనే ఆ కొట్లాట ఎక్కడికి పోయింది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు రైతు లైన్లో నిలబడి వర్షమనక, ఎండనక, వాననక ఈరోజు లైన్లో నిలబడి యూరియా బస్తాల కోసం వేచి చూసే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడింది. మరి ఎక్కడికి పోయిరు బీజేపీ ఎంపీలు? మరి ఎక్కడికి వెళ్ళిరు కాంగ్రెస్ ఎంపీలు? ఏమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది. మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు పంపించారు మీరు ఎంపీలు? తెలంగాణ నుంచి వెళ్ళి ఇటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి, మిగతా పార్టీల నుంచి వెళ్ళి ఈరోజు తెలంగాణ పైన సమస్యలు వస్తే, రైతాంగమే కావచ్చు, ఏ సమస్యలు వచ్చినా కూడా మా కోసం మీరు మాట్లాడతారని కదా మిమ్మల్ని ఈరోజు గెలిపించి పార్లమెంటుకు పంపించింది. గెలిచిన తర్వాత మీ ఆటలు మీవే, మీ పాటలు మీవే. ఈరోజు తెలంగాణలో రైతన్న గోస ఈ సర్కారుకు తగులుతుందనేది నిజం. ఆ గోసలో కొట్టుకపోయి తప్పకుండా ఈ ప్రభుత్వాలు కూలుతాయనేది కూడా నిజం. ఎందుకోసమంటే ఈరోజు దేశంలో రైతన్న పండించిన పంటతో దేశం బాగుపడుతుంది, ప్రపంచం కూడా బాగుపడుతుంది. అటువంటి రైతన్నను గనక మనం ఇబ్బందుల పాలు గురి చేస్తే ఆ పాపం ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వాలదే. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సరి అయిన టైంకి సరి అయిన మందులు ఇవ్వకుంటే అది మనిషి అయినా, అది చెట్టు అయినా ఖరాబ్ అయిపోయే పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అదే రైతన్న డబ్బులు వెచ్చించి ఈరోజు పొలమే కావచ్చు, మిగతా వాటి కోసం, ఈ యూరియా కోసం ఈరోజు రోడ్లెంబడి తిరిగి ఈ యూరియా కోసం గంటల తరబడి నిలబడే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి చేతగాడా, చేతనైనవాడా? ఈ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు సభ్యులు చేతనైన వాళ్ళ, చేత కాని వాళ్ళ ఆలోచించాల్సిన అవసరం ఈరోజు ఎంతగానో ఉంది. పట్టభద్రులు తాము ఎంచుకున్న రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని ఎస్కే జోషి పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో నెల్సన్ బిజినెస్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్లొమా, బీబీఏ, ఎంబీఏ, డాక్టరేట్ ప్రోగ్రాంలలో ఉత్తీర్ణత సాధించిన 120 మంది విద్యార్థులకు పట్టాలందించారు. ఈ కాన్వకేషన్ విద్యార్థుల అకాడమిక్ మాత్రమే కాదని, వారు తమ వృత్తిపరమైన ప్రయాణం ధైర్యంగా ఆరంభించేందుకు ప్రేరణగా నిలుస్తుందని సంస్థ డైరెక్టర్ త్రిమూర్తి అన్నారు. Learned member of faculty, distinguished guests, ladies and gentlemen, good morning to you all. Today is a big day in the lives of NBS students who will be receiving testimonials for successfully completing their respective academic programs. My heartiest congratulations to you all, proud parents. I can see parents and family members and well-wishers. I feel deeply honored to be here amidst you to share your joy and happiness. Most of you will feel today like crossing the threshold from being inside a cocoon of the academic environment to join the hustle of the world as a beautiful butterfly. Male students also feel like butterflies. Convocation is not just a formal gathering, it is a celebration of learning, perseverance and transformation. Today marks the culmination of years of hard work, discipline and determination by each one of you. But remember, it is also the beginning of a new journey. You will be starting a new journey, one that will demand responsibility, resilience and integrity. As graduates of Nelson Business School, an institution I understand that has earned international credibility in online and distance education and continues to shape business leaders of tomorrow.
all of you are going to be business leaders of tomorrow. I would say today onwards on. You carry with you both required skills, knowledge. Now responsibility is on you to prove your mettle. You are stepping into a world that is evolving rapidly, and old and emerging challenges such as intolerance, wars, protectionism, global financial slowdown, and climate change, etc. These changes are taking place at a breakneck speed in all walks of life, whether they pertain to our living environment, the way we trade and do business, or our employment, communications, health, education, and so on and so forth. గత ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ ధన్యవాదాలు తెలిపింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్టీఎఫ్ అధ్యక్షుడు దేవరకొండ సైదులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగబద్ధంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ నేతలను నిత్యం పోలీసులు వెంటాడేవారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో తమ సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. అలాగే నగదు రహిత వైద్య పథకానికి సంబంధించి అన్ని చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరారు. జీవో నెంబర్ 25ను సవరించాలని, ప్రతి పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాల కాలానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి విద్య పట్ల జరిగినటువంటి అభివృద్ధి గురించి, ఉపాధ్యాయ లోకానికి జరిగినటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడతాము. దానితో పాటుగా మేము ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి డిఏని ఇవ్వాలంటున్నాము, 317 సమస్యని పరిష్కరించాలని అంటున్నాము, ఇంకా పెన్షనర్లకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రధానంగా ఉండే ఆర్థిక పరమైన అంశాలేనండి. తప్పిగా చాలా అంశాలు పరిష్కరించుకుంటూనే ఉన్నారు, చాలా సీరియస్ గా చేస్తున్నారు. మామూలు స్థాయిలో కాదండి. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగుల పట్ల శ్రద్ధ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 గంటలు కూర్చోబెట్టి మాట్లాడతారా? డిప్యూటీ సీఎం గారు అనేక సమావేశాలు ఏర్పాటు చేస్తారా? గతంలో చూసామా మనం? గత 10 సంవత్సరాలు ఎన్నడన్నా ఉద్యోగ సంఘాలతో కూర్చొని మాట్లాడటం అనేది మనం విన్నామా, చూసామా? అసలు అపాయింట్మెంట్ దొరికిందా? అసలు మీకు ఏదైనా ఒక సందర్భంలో హైదరాబాద్ లో ఏదైనా నిరసన కార్యక్రమం చేపడదామని మేము పిలిపిస్తే మా ఇళ్ల చుట్టూ పోలీసు వ్యాన్లు తిరిగినాయండి చాలా సార్లు. చాలా అన్యాయం జరిగింది కదా. మరి కనీసం వీళ్ళు ఇలా చేస్తున్నారు గొప్పగా, మరి వీళ్ళు గొప్పగా చేస్తున్నారని చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి మరి? సో ఆ సందర్భంలో మాత్రమే ఉన్న ఈ సమస్యలు అవి కూడా పరిష్కరించాలని అంటున్నాం. పెండింగ్ డిఏ సుమారుగా ప్రతి నెల 400 కోట్లు 700 కోట్లు ఇస్తున్నారు. ఇక మనము చేసిన వాటికి మనం అభినందనలు అయితే ఖచ్చితంగా చేయాలి. థ్యాంక్ యూ. మల్కాజ్గిరిలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ కోసం అధికారుల ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులు, ఆర్గనైజర్లు, స్థానిక నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్స్, శానిటేషన్ విభాగాలు ప్రజల సహకారంతో 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ పండుగ సజావుగా జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మండపాలు ఏర్పాటు చేసే సమయంలో సీసీ కెమెరాలు అమర్చడం, విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా పైపింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం, అఖండ దీపాల కింద నీటి ఏర్పాట్లు చేయడం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఏదో కావాలి అంటే ఖచ్చితంగా కిరీటం కట్టేయడమో లేకపోతే దుర్గం కట్టేయడమో అక్కడ 2-3 గంటలు నాకు వేస్ట్ అయిపోతుంది. ఆ 2-3 గంటలు వేస్ట్ కావడం వల్ల కనుక ట్రాఫిక్ అంతా క్లోజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాను. లాస్ట్ టైం అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది అని వెంటనే వెళ్ళే టైంలో లాలగడ నుంచి ఒక విగ్రహం వచ్చి ఆల్మోస్ట్ 4 hours మా టైం ఉన్నది. 4 గంటలకు అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నాము. ఆ 4 గంటల నుంచి మార్నింగ్ 8 గంటల దాకా మా టైం అంతా ఒకటే విగ్రహం దగ్గర. ఇక్కడ 1000 విగ్రహాలు వేయడానికి అంత టైం పడితే ఒక విగ్రహం క్లియర్ చేయడానికి నాకు 4 గంటల టైం పట్టింది. దయచేసి ఆ రోజు ఇక్కడ 6 ఎప్పుడు దాటే వాళ్ళు 7 feet ఏమో ఉన్న విగ్రహాన్ని
చూసుకోండి. మీరు ఆ సైడ్ తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి. మోరోవర్ సికింద్రాబాద్ దగ్గర ఎవరైతే హుస్సేన్ సాగర్కి అక్కడ వెళ్తున్నారో ఆ సికింద్రాబాద్ అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ 6 రోజులు ఉంది. అది 12 ఫీట్స్ మాత్రమే ఉంది 6 రోజులు. మొన్న లాస్ట్ టైం కూడా మనం దాన్ని కౌంట్ చేసి మనం చూసినాము. ఆ 12 ఫీట్స్ దాటితే వెళ్ళడానికి అక్కడ లేదు. ఇంతకాలం పూజ చేసి ఇంత చేసి మళ్ళీ దేవుడికి విధం కట్టేసి అది కట్టేసి ఇంత చేసి తీసుకోవడం కూడా అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు అసెస్మెంట్ చూసుకోండి. దాన్ని మీ విగ్రహం అయితే ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడ ఎక్కడ అడ్డంకులు ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకొని మా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ వచ్చిన మండపాల ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్, మిగతా పార్టీ నుంచి వచ్చిన అందరు నాయకులకు అందరికీ నమస్కారాలు. నా పేరు వెంకటేష్ యాదవ్. జైభవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ మాది వీరాపాలి నగర్లో గత 35 సంవత్సరాల నుంచి మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. ప్రతిసారి లాగానే ఈసారి కూడా అందరం కలిసికట్టుగా జరిగినాం. ముందుగా మన అమ్మవారి పండుగ మనం గ్రాండ్గా చేసుకొని సక్సెస్ చేసినప్పుడు మన మల్కాజ్గిరి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ఒకసారి సపోర్ట్ ఎందుకంటే ఇన్సిడెంట్ కూడా జరిగింది. కూడా వినాయకుడు తెచ్చినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే మనం వినాయకుడు పెట్టినప్పుడు చాలా కరెంట్తో చాలా ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసే రోజు కూడా మనకి ఏంటంటే ట్రాలీ పైన పెడతాం కాబట్టి ఐరన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోయి ఎలాంటి మనం అదేవిధంగా సార్ కొద్దిగా కరెంట్ వాళ్ళు వాలేసారు, చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. మెయిన్ వాలేసారు. ఇక్కడ మనము చాలా మీటింగ్ చేసినాం ఏర్పాట్ల గురించి. ఇక్కడ మనం మెయిన్ గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఒకటి ఏంటంటే సార్ ఈ కరెంట్ వైర్లు ఏదైతే యాక్సిడెంట్స్ చెప్తున్నాం ఈరోజు లేదు యాక్సిడెంట్ టీఎస్పీసీగా ఏడీగా టీగా ఎలక్ట్రికల్ సార్ మనకి టీజీఎస్పీసీ గారు తీసుకుంటాం. వాళ్ళు మేడంగా ఒకటి మొన్న జిహెచ్ఎంసీలో పెట్టినటువంటి సమావేశంలో కూడా ఒక నోట్స్ పంపినాం. దయచేసి ఒక స్పెషల్ ఇక్కడ కేబుల్ స్పెషల్ కట్ చేశారు కదా సార్. ఆ కేబుల్స్ ఇప్పుడు మనం చూస్తే సార్ రామాంతపూర్ సంఘటనలు కూడా అందరు కేబుల్ అంటున్నారు. మీరు సరి హై టెన్షన్ హ్యాంగింగ్ అయ్యి ఆ కొండ మీద ఐరన్ పెట్టింది సార్. ఎవరికి ఏం జరగకపోతే అదే పడ్డాయి, అందరూ సంతోషం కూడా అదే పడ్డారు కదా. ఇట్లాంటి ప్రశ్న ప్రాణాలు మనం కాబట్టి స్పెషల్ గా ఒక దాని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాం సార్. సెకండ్ ఒక చిన్న ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ మీకు గమనించారు. మీకు ఇష్టం ఈ మధ్య కావడం ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి సంస్కృతి వచ్చేసింది. మీరు వచ్చేసి అమ్మాయిల దగ్గర మిస్బిహేవ్ చేయడం, కేసు వేయడం సార్. సో అదొకటి ఈ తాగడం మీద వెళ్ళిపోయి డ్రగ్స్ వర్క్ వచ్చేసింది.